హాయ్ ఐఎమ్ సతీష్, వెల్కమ్ టు టాప్ 980. ఇవాల్టి టాప్ 9 ఎంటర్టైన్మెంట్ న్యూస్ అంటే ఇప్పుడు చూసేద్దాం. ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ కాంబోలో తెరకెక్కుతున్న డ్రాగన్ సినిమా ఈ మధ్య తరచూ వార్తల్లో ఉంటుంది. ఇప్పుడు కూడా ఈ మూవీ స్టోరీ లైన్ పై ఓ న్యూస్ చక్కర్లు కొడుతోంది. డ్రాగన్ సినిమాను ప్రశాంత్ నీల్ గోల్డెన్ ట్రయాంగిల్ నేపథ్యంలో తెరకెక్కిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. గోల్డెన్ ట్రయాంగిల్ అంటే థాయిలాండ్, మయన్మార్, లావోస్ కలిసే ప్రాంతం. ఒకప్పుడు ఇది మాదక ద్రవ్యాల ఉత్పత్తికి అతిపెద్ద కేంద్రం. ఈ నేపథ్యాన్ని ఆధారంగా చేసుకొని డ్రాగన్ వస్తుందని అంటున్నారు. ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుంచి అప్డేట్స్ వస్తాయనే ప్రచారం కూడా జరుగుతోంది. ది మోస్ట్ అవైటెడ్ పెద్ది మూవీ రిలీజ్ డేట్ వాయిదా పడింది. దీంతో ఈ పోస్ట్ పోన్ పై రకరకాల వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు పెద్ది సినిమాలో చివరి స్పెషల్ సాంగ్ కోసం హీరోయిన్ దొరకడం లేదని, అందువల్లే పెద్ది ఆలస్యమవుతోందని ఆల్రెడీ ఓ న్యూస్ వినిపిస్తూనే ఉంది. ఇప్పుడు ఆ న్యూస్కు తోడు మరో న్యూస్ వచ్చేరింది. ప్రస్తుతం పెద్దికి బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేస్తున్న రెహమాన్ సెకండ్ పార్ట్కు బీజిఎమ్స్కి మరింత సమయం కోరడంతో మేకర్స్ ఈ సినిమాను పోస్ట్ పోన్ చేయక తప్పని పరిస్థితి ఏర్పడిందని ఇన్సైడ్ టాక్. ఇక ఈ టాక్ విన్న మెగా ఫ్యాన్స్ ఈ పోస్ట్ పోన్ లొల్లంతా రెహమాన్ వల్లేనా అంటూ కామెంట్ చేస్తున్నారు. గ్యాప్ అనేది లేకుండా యంగ్ డైరెక్టర్స్తో వరుసగా సినిమాలను లైన్లో పెడుతున్న బాలయ్య ఇప్పుడు వశిష్ఠ డైరెక్షన్లో కూడా ఓ సినిమాను చేసేందుకు ఓకే చెప్పారట. మోక్షుడు హీరోగా లాంచ్ చేసేందుకు డైరెక్టర్ వశిష్ఠ గతంలో బాలయ్యకు ఓ స్టోరీ చెప్పారు. బాలయ్య కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అయితే ప్రస్తుతం ఆ సినిమాను పక్కన పెట్టి వశిష్ఠ చెప్పిన మరో లైన్ నచ్చడంతో బాలయ్య తనే హీరోగా నటించేందుకు ఓకే చెప్పారట. వీరి కాంబోలో వచ్చే సినిమాకు వర్కింగ్ టైటిల్గా నటసింహం అని కూడా పేరును ఖరారు చేసినట్టుగా ఇన్సైడ్ న్యూస్. ఒక సినిమా పని మీద వెళితే మరో సినిమా ఓకే అయిందట యష్కి. ఎస్, KGF 2 సూపర్ సక్సెస్ తర్వాత తన ఫోకస్ మొత్తాన్ని టాక్సిక్ సినిమా పైనే పెట్టాడు యష్. ఆ సినిమా గ్రాఫిక్ వర్క్ కోసం తనే ప్రత్యేకంగా లాస్ ఏంజెల్ వెళ్ళాడు. అక్కడ అనుకోకుండా నిర్మాత నమిత్ మల్హోత్రాను కలిశాడట. భారతీయ ఇతిహాసాన్ని గ్లోబల్ వేదికపైకి తీసుకెళ్లాలనే ఆలోచనను యష్తో నమిత్ చెప్పడం, ఆ ఆలోచన నచ్చడంతో యష్ కూడా చేతులు కలిపాడు. ఆ తర్వాత దర్శకుడు నితీష్ తివారీ రావణుడి పాత్రను ఆఫర్ చేయడంతో యష్ నటించేందుకు ఓకే చెప్పినట్టు ఆయనే తన రీసెంట్ ఇంటర్వ్యూలో స్వయంగా చెప్పుకొచ్చారు. రీసెంట్గా సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చిన పవన్ వైఫ్ అన్నా లెజ్నోవా నెట్టింట తెగ యాక్టివ్గా ఉంటున్నారు. తన పర్సనల్ విషయాలతో పాటు పవన్తో రిలేషన్షిప్ ఎలా మొదలైంది వంటి సంగతులను తన ఫాలోవర్స్తో షేర్ చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే తన పేరుతో వైరల్ అవుతున్న ఓ ఫోటోపై క్లారిటీ ఇచ్చారు అన్నా లెజ్నోవా. చాలా ఏళ్లుగా అన్నా లెజ్నోవా ఈమె అంటూ ఓ ఫోటో వైరల్ అవుతుంది నెట్టిట. తీన్మార్ సినిమా ఈవెంట్లో పవన్ పక్కన కూర్చున్న ఆ ఫారెన్ లేడీనే అన్నా అని ప్రచారము జరుగుతోంది. అయితే ఇప్పుడు ఆ ఫోటోను తన స్టోరీలో షేర్ చేసిన అన్నా లెజ్నోవా ఆ అమ్మాయి తాను కాదంటూ క్లారిటీ ఇచ్చారు. పవన్ పక్కన కూర్చున్న ఆ అమ్మాయి డానా మార్క్స్ అని అందరూ అనుకున్నట్టు ఆ అమ్మాయిని తాను కాదంటూ క్లారిటీ ఇచ్చారు. అంతేకాదు, తానెప్పుడు మోడలింగ్ చేయలేదని, నటిగా కూడా కనిపించలేదని ఆమె స్పష్టం చేశారు. జననాయకన్ ఇంకా థియేటర్స్లో రిలీజ్ కాకముందే మొత్తం సినిమా ఆన్లైన్లో లీక్ అవడంతో చిత్ర యూనిట్ అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ఈ కేసుకు సంబంధించి తమిళనాడు సైబర్ క్రైమ్ పోలీసులు తమ దర్యాప్తును వేగవంతం కూడా చేశారు. తాజా సమాచారం ప్రకారం జననాయకన్ సినిమాను అక్రమంగా ఆన్లైన్ ప్లాట్ఫామ్స్లో అప్లోడ్ చేసిన మరికొందరిని పోలీసులు గుర్తించారు. ఇప్పటికే 6గురిని అరెస్ట్ చేయగా తాజాగా మరో 3 నిందితులను సైబర్ క్రైమ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరు క్లౌడ్ స్టోరేజ్, సోషల్ మీడియా లింకుల ద్వారా సినిమాను వైరల్ చేసినట్లుగా ప్రాథమిక విచారణలో తేలింది. నిందితుల నుంచి ల్యాప్టాప్లు, మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. సినిమా నిర్మాణ సంస్థ KVN ప్రొడక్షన్ ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు ఇంటర్నెట్లో చెకర్లు కొడుతున్న సుమారు 300 కంటే ఎక్కువ పైరసీ లింకులను బ్లాక్ చేయించారు. టాలీవుడ్లో అసలు యాంకర్సే లేరనేంతలా ప్రతి ఈవెంట్లో సుమనే కనిపిస్తుంటారు. అయితే ఈమె సంపాదనపై ఇప్పుడు నెట్టింట వార్తలు వస్తున్నాయి. స్టార్ యాంకర్గా మంచి క్రేజ్ తెచ్చుకున్న సుమ నెలకు సుమారు 8 లక్షల నుంచి 10 లక్షల వరకు సంపాదిస్తున్నట్టుగా రిపోర్ట్. ఒక్కో టీవీ ఎపిసోడ్కు సుమారు 2 నుంచి 3 లక్షలను ఛార్జ్ చేస్తారట ఈమె. ఇక సినిమా ఈవెంట్లను హోస్ట్ చేయడానికి 3 నుంచి 5 లక్షల వరకు పారితోషికం తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. ఇదే కాకుండా తన సొంత యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా సుమ భారీగానే ఆర్జిస్తోందట. అంతేకాదు, సినిమా ఇంటర్వ్యూలు, ప్రమోషన్స్, ఈవెంట్స్, యాడ్స్ ద్వారా కూడా అదనంగా మంచి ఆదాయాన్నే సమకూర్చుకుంటుందట సుమ. ఇక 2024 నాటి సర్వేల ప్రకారం సుమ మొత్తం ఆస్తుల విలువ సుమారు 41 కోట్ల నుంచి 83 కోట్ల మధ్య ఉండొచ్చని అంచనా. నెగటివ్ పబ్లిసిటీతో విష్ణుప్రియ ఇన్కమ్ ఇప్పుడు భారీగా పెరగడం
నెట్టింట వైరల్ టాపిక్గా మారింది. తనపై పోలీస్ స్టేషన్లో కేసులు, మీడియాలో కథనాలు, ఆ తర్వాత విష్ణుప్రియ సబ్స్క్రైబర్ల సంఖ్య దాదాపు 5,000కి చేరుకోవడం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. ఇక ఈ సబ్స్క్రిప్షన్ కోసం ఒక్కొక్కరు నెలకు 399 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ఈ లెక్కన వీరందరూ కలిసి మొత్తంగా నెలకు 19 లక్షల రూపాయలను విష్ణుప్రియకు చెల్లిస్తున్నారన్నమాట. అయితే ఇదే 12 నెలలకు లెక్కేస్తే విష్ణుప్రియ ఖాతాలో 2.28 కోట్లు జమ అవుతాయి. ఇప్పుడు ఈ నెంబరే నెట్టింట అందరినీ అవాక్కయ్యేలా చేస్తోంది. మీమ్స్ కూడా కారణమవుతోంది. సల్మాన్ సినిమాకి భారత రక్షణ శాఖ కత్తెర పెట్టినట్టు తెలుస్తోంది. దీంతో సల్మాన్ ఖాన్ హీరోగా తెరకెక్కుతున్న మాతృభూమి రిలీజ్ మరింత ఆలస్యం కానుంది. ఇటీవల ఈ మూవీను చూసిన రక్షణ మంత్రిత్వ శాఖ ప్రతినిధులు భారీగా మార్పులు సూచించారట. దాదాపు 40% సినిమా రీషూట్ చేయాల్సి ఉంటుందని, అందుకే ఇప్పట్లో సినిమా రిలీజ్ ఉండకపోవచ్చని టాక్ వినిపిస్తోంది బీటౌన్లో. నిర్మాత దర్శకుడు ఎంఎస్ రాజు లాంగ్ గ్యాప్ తర్వాత మరో ఇంట్రెస్టింగ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఫ్యాంటసీ థ్రిల్లర్ జానర్లో అగదా అనే సినిమా చేస్తున్నట్టుగా అనౌన్స్ చేశారు. శ్రీ ఆదివరాహ ప్రొడక్షన్స్ బ్యానర్లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో శ్రవణ్ రెడ్డి, ఉల్కా గుప్తా లీడ్ రోల్స్లో నటిస్తున్నారు.